రోహిత్ నాకు దాదాపు 13 ఏళ్ళుగా పరిచయం. సో రోహిత్ చాలా చిన్నవాడు, నన్ను ఇప్పుడు అన్న అన్న అని పిలుస్తూ ఉంటాడు. సో రోహిత్ అంటే మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తను. సో కాబట్టి ఎలా అంటే ఇండియన్ ఐడల్ లాంటి ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఒక తెలుగువాడు అయ్యి ఉండి హిందీ ప్రాపర్గా రాకపోయినా కూడా తనకంటూ కొంచెం అంటే వాట్ ఈస్ ఇండియన్ ఐడల్ లాంటి స్టేజ్లో ఎలా అంటే అండి, అక్కడ పాటతో పాటు ఒక పర్ఫార్మెన్స్, తర్వాత ఒక ఎక్స్ ఫ్యాక్టర్, తర్వాత లాంగ్వేజ్, తర్వాత ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఆడేతూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ కూడా దాటి వాటన్నిటిని గెలిచి ఇవాళ రోహిత్ అలా పర్ఫామ్ చేస్తున్నాడు. చాలా గర్వంగా ఉంది నాకు. ఎందుకు అంటే రోహిత్ ఎలా పాడతాడు అనేది నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఇప్పుడు పాడుతున్న రోహిత్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే అసలు తను నాకు కొన్ని పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత ఏంటి మా రోహిత్ ఇలా పాడుతున్నాడు అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎస్పెషలీ తను బత్మిజ్దిల్ అనే పాట, తర్వాత మొన్న రీసెంట్లీ టెలికాస్ట్ అయిన పాట లగన్ 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 అనే పాట అద్భుతంగా పాడాడు. దాని ముందు అన్ని పాటలు బాగా పాడుతున్నాడు. బట్ ఈ 2 పాటలలో తను పాడుతుంటే తనలో ఉన్న ఒక ఫైర్, నేను ఏదో ఒక సాధించాలి అన్న ఒక ఆ తపన ఏదైతే ఉందో అది చాలా గట్టిగా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ రోహిత్ నిజంగా కూడా కాంపిటీషన్ అన్నప్పుడు అలా పట్టుదలతో సాధించాలి అనే వాళ్ళకి డెఫినెట్లీ మనలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా మనం చాలా చేయాలి. ఎందుకు అంటే 100% అవ్వాలి అంటే 99 దగ్గర ఆగితే ఒకళ్ళు, ఆ 100 కంప్లీట్ అవ్వాలి అంటే ఆ ఒక్క మెట్టు ఏదైతే ఉంటుందో అది మన చేతుల్లో ఉంటుంది, మనం చేయాల్సిన పనిలో ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, రోహిత్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. చాలా మంచి టాలెంట్ ఉన్న అబ్బాయి. మీరందరూ చూస్తూనే ఉన్నారు ఇండియన్ ఐడల్లో. ఇండియన్ ఐడల్ అనే కాకుండా ఇండియన్ ఐడల్ లాంటి స్టేజ్లో ఇక్కడ నుంచి సౌత్ ఇండియాలో జనరలీ ఏమవుతుంది అంటే ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. ఎక్స్పోజర్ అంటే టువర్డ్స్ నార్త్ ఇండియన్ ఛానల్స్ కానివచ్చు, నార్త్ ఇండియన్ ఆ ఎక్స్పోజర్ వేరే ఉంటుంది. అలాంటిది అక్కడికి వెళ్ళి అందరి మధ్యలో నేషనల్ వైడ్ కాంపిటీషన్ అయినప్పటికీ ఇంటర్నేషనల్ ఫేమ్ తీసుకొచ్చే ప్రోగ్రామ్ అది. సో కాబట్టి రియలీ వెరీ హ్యాపీ ఫర్ రోహిత్. అండ్ మన సపోర్ట్ కూడా మనం అందరం గట్టిగా ఇవ్వాలి రోహిత్కి. ఎందుకు అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మనకి చాలామంది అద్భుతమైన సింగర్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పటికీ, హైదరాబాద్ నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మన వాళ్లే కొంచెం వెనక్కి మన సపోర్ట్ లేకపోవడం వల్ల వెనక్కి రావడం జరిగింది. సో కాబట్టి వాళ్ళ పేర్లేంటో మీ అందరికి బాగా తెలుసు. కానీ అవేర్నెస్ వచ్చింది, మన వాళ్ళు గెలవాలి అని ఖచ్చితంగా మన వాళ్ళు పట్టుదలగా తర్వాత మళ్ళీ శ్రీరామ్ చంద్రకి ఓట్ చేయడం జరిగింది. సో ఆ పట్టుదలతో, ఆ సంకల్పంతో మన వాళ్ళందరూ ఉండడం వల్ల శ్రీరామ్ చంద్ర ఇండియన్ ఐడల్ అయ్యాడు. అదే సంకల్పం, అదే పట్టుదల, అలాగే అదే విశ్వాసం మనందరికీ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు మన తెలుగు అబ్బాయి రోహిత్ అలాగే రేవంత్ కూడా పాడుతున్నాడు. సో వాళ్ళిద్దరికీ కూడా మంచి సపోర్ట్ ఇవ్వాలి. మనందరం తెలుగు వాళ్ళు అయ్యుండి పాడుతున్నందుకు, వాళ్ళు అక్కడ పాడుతున్నందుకు వాళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోహిత్కి ఎలా అవకాశం వచ్చిందండి? రోహిత్ అందరూ ఎలా అయితే మనకి ఇప్పుడు పార్టిసిపేట్ చేశారో ఆ ఆడిషన్స్లోనే తను పార్టిసిపేట్ చేశాడండి. ఇనీషియల్గా హైదరాబాద్లో ఆడిషన్స్ అయ్యాయి, 2-3 రౌండ్స్ ఆడిషన్స్ అయ్యాయి. 3 రౌండ్స్ ఆడిషన్స్ తను ఇక్కడ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ బాంబేలో ఫైనల్ ఆడిషన్స్ జరిగాయి. జనరలీ ఏమవుతుంది అంటే డిఫరెంట్ సిటీస్లో కండక్ట్ చేసిన ఆడిషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అక్కడ క్రీమ్ని సెలెక్ట్ చేసుకొని, ఆ సిటీస్లో ఉన్న క్రీమ్ బ్యాచ్ని సెలెక్ట్ చేసుకొని ఆ బ్యాచ్ని మళ్ళీ బాంబే రమ్మంటారు. బాంబేలో మళ్ళీ వాళ్ళందరికి స్క్రూటినీ పెట్టి ఆ స్క్రూటినీలో నుంచి టాప్ 33 మెంబర్స్ని తీసుకున్నారు. ఫస్ట్ ఇనీషియల్గా టాప్ 33 మెంబర్స్ని తీసుకొని ఆ టాప్ 33 మెంబర్స్తో సిరీస్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ టాప్ 33కి వచ్చినప్పుడే నాకు నమ్మకం ఉండింది, డెఫినెట్లీ రోహిత్ టాప్ 10లో ఖచ్చితంగా ఉంటాడు, టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడని చాలా గట్టి నమ్మకం ఉండింది నాకు. కానీ ఏమైపోతుందంటే అండి, ఎందుకు నమ్మకం ఉండిందనే రీజన్ చెప్తాను. రోహిత్ టాలెంట్ ఏంటో తెలుసు కాబట్టి ఆ టాలెంట్ తను అక్కడ పాడితే జడ్జెస్కి అర్థం అవుతుంది, ఆ జడ్జెస్కి తెలిసిపోతుంది ఎవరు ఎంత పాడగలుగుతారు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఆ జడ్జ్మెంట్ ద్వారా జడ్జెస్ సెలెక్ట్ చేస్తారు. కాబట్టి తన టాప్లో ఖచ్చితంగా వస్తాడని నాకు గట్టి నమ్మకం ఉంది ఆ రీజన్ వల్ల. కానీ
ఇక్కడ ఏమైపోతుంది అంటే ఒకసారి జడ్జ్మెంట్ అనేది ఆడియన్స్ చేతుల్లో కూడా వెళ్ళిన తర్వాత, బికాస్ ఇప్పుడు మీరు టాప్ 10 నుంచి చూసుకుంటే కనుక, టాప్ 12 నుంచి చూసుకుంటే ఆడియన్స్ 50% వెయిటేజ్ ఉంటుంది, 50% జడ్జెస్ది వెయిటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50% రోహిత్కి జడ్జెస్ ఓటు వేసినప్పటికీ 50/50 మార్క్స్ వేసినా కూడా ఆడియన్స్ దగ్గర నుంచి రావాల్సిన ప్రాపర్ సఫిషియంట్ సపోర్ట్ ఆ 50%లో రాకపోతే కనుక వేరే వాళ్ళకి యూనో అక్కడ ఆ భర్తీ ఏదైతే ఉందో అక్కడ భర్తీ అయిపోతే కనుక టాలెంట్ ఉన్న వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది అన్న ఒక అదో చిన్న రిగ్రెట్ అనేది ఉండిపోతుంది. సో దానివల్ల ఏంటి అంటే అంత టాలెంట్ ఉన్నా కూడా అలాంటి అంత పెద్ద స్టేజ్లో ప్రూవ్ చేసుకోలేకపోయానే అన్న ఒక మన డ్యూటీ మనం చేయకపోవడం వల్ల వాళ్ళు అలా అయ్యారు అన్న అది ఉండిపోతుంది, ఆ కొలత అనేది ఉండిపోతుంది. సో కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరం కూడా సపోర్ట్ చేద్దాం మన తెలుగు వాళ్ళకి, మన తెలుగు సింగర్స్ని సపోర్ట్ చేసి వేరే వాళ్ళు బాగా పాడట్లేదా. నేను ఒకసారి ఇలాగే అయిందండి, ఫేస్బుక్లో నేను మన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఓట్స్ వేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం, నా ప్రొఫైల్లో నేను రిక్వెస్ట్ చేశాను. వెంటనే ఒక అమ్మాయి మీరు ఎందుకు తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, వేరే భారతదేశం నుంచి వేరే వాళ్ళు కూడా సింగర్స్ వచ్చి పాడుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు, అల్టిమేట్లీ టాలెంట్ అనేది గెలవాలి అని చెప్పి ఒకళ్ళు నాకు రిప్లై ఇచ్చారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇండియా ఇంగ్లాండ్ లేదా ఇండియా పాకిస్తాన్ లేదా ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడుతుంది అంటే మనం దేనికి సపోర్ట్ చేస్తాం? ఖచ్చితంగా మనం ఇండియాకే సపోర్ట్ చేస్తాం. ఎందుకు అంటే మనం ఇండియన్స్ కాబట్టి. అట్ ద సేమ్ టైం నేను ఒక తెలుగు వాడిని, నేను ఒక తెలుగు సింగర్, తెలుగు భాషలో నేను పాటలు పాడుతున్నాను. సో కాబట్టి తెలుగు వాళ్ళు అక్కడ పాడుతున్నారు అంటే అది నాకు అవకాశం ఉంది అంటే ఆడియన్స్కి కూడా అవకాశం ఉంది కాబట్టి సపోర్ట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి. అల్టిమేట్లీ ఎవరు బాగా పాడతారు అనేది వాళ్ళే గెలుస్తారు. అది ఎప్పుడు గెలుస్తారు అంటే 100% జడ్జెస్కి అవకాశం ఉండి జడ్జ్మెంట్ అనేది జడ్జెసే ఇవ్వాలి అనేది ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎవరు బాగా పాడతారో వాళ్ళకే జడ్జెస్ ఓట్ చేస్తారు, ఆ సింగర్సే గెలుస్తారు. కానీ ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఈ కేసులో ఏం జరిగింది అంటే 50% ఓటేజ్ అనేది అది మన చేతుల్లో పెట్టారు కాబట్టి, ఆడియన్స్ చేతుల్లో పెట్టారు కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ కూడా దాంట్లో చాలా ఉంది. సో వాళ్ళకి నేను అప్పుడు కూడా అదే ఆన్సర్ చెప్పాను, ఇప్పుడు ఇదే ఆన్సర్ చెప్తున్నాను. తెలుగు వాళ్ళని అయ్యి ఉంటే నేను ఖచ్చితంగా నా ఫస్ట్ ప్రయారిటీ నేను తెలుగు వాళ్ళకే ఇస్తాను. వాళ్ళు బాగా పాడకపోతే డెఫినెట్లీ నేను ఇవ్వను, బట్ బాగా పాడుతున్నారు కాబట్టే నేను అది దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు ఫేస్బుక్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. అండ్ బాగా పాడకపోతే అల్టిమేట్లీ ఆడియన్స్ కూడా చూసేవాళ్ళు వాళ్ళకి తెలియకుండా ఉండదు అని కాదు, వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఎవరు ఎలా పాడుతున్నారని వాళ్ళకి కూడా తెలుసు. కానీ తెలుగు వాళ్ళం కాబట్టి మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కాబట్టి మన ఇంట్లో మనకి ఏమంటారు 10 మంది ఉన్నారు, 10 మంది ఒక కాంపిటీషన్లో ఉన్నారు అంటే మన ఇంట్లో వాళ్ళు ఆ 10 మందిలో ఉన్నారు అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, మన ఇంట్లో వాళ్ళే గెలవాలి అని చెప్పి మనం ఎంకరేజ్ చేస్తాం, అవునా కదా. 10 మందిలో బాగా పాడేవాళ్ళు ఉన్నప్పటికీ మన వాళ్ళే గెలవాలి ఒక చిన్న స్వార్థం అది ఉంటుంది, ఆ లోపల మన వాళ్ళు గెలవాలి అని ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థమే నాది కూడా. ఎందుకంటే రోహిత్ నాకు ఒక తమ్ముడు లాంటి వాడు కాబట్టి, రేవంత్ కూడా అంతే. సో కాబట్టి తెలుగు వాళ్ళే గెలవాలి, అంత దూరం వెళ్ళినందుకు మన ఏమంటారు మన సత్తా మనం చాటాలి అనేది డెఫినెట్లీ ఉండాలని నేను అనుకుంటున్నాను.